భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారుచే సింహరాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనాం బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుశృణ్వంతవేద్రసాదనం. ఓం భూం భువాం శువాహం జనాహం తపాహం సత్యం దస్య పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమత్సింహాసనే నమః. ఓం శ్రీచక్రరాజ్యాయ నమః. శ్రీలలితాదేవతాభ్యా నమః. ఓం నమః సరస్వతీ దేవతాభ్యా నమః. గురుభ్యో నమః. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం గత 20 సంవత్సరాల నుంచి ఆస్ట్రో న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం జ్యోతిష శాస్త్రం యొక్క అనుభవంతో చెబుతున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పించేది గాయత్రి అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క 12 రాశులలో 12 రాశులలో సింహరాశి వారికి ఈ నెల ఉచ్చస్థితి కానీ నీచస్థితి కానీ గ్రహాల అనుకూలత కానీ గ్రహాల ప్రతికూలత కానీ ఏ గ్రహానికి ఎలాంటి పరిష్కార మార్గాలను మనం మీ టీవీ ద్వారా ఉచితమైన గోసేవ ద్వారా మనకి రాజకీయపరమైన విద్యాపరమైన విదేశీపరమైన ఉద్యోగపరమైన ఎలాంటి అవగాహన ఎలాంటి అవరోధాల నుంచి కూడా పూర్తి అవగాహన కల్పించి గోసేవ ద్వారా మీ యొక్క పరిష్కార మార్గాన్ని మీ టీవీ ద్వారా మనం అందించగలుగుతున్నాము. ఈ యొక్క 12 రాశులలో సింహరాశి గురించి మనం ఇవాళ చెప్పుకోబోతున్నాము. ఈ యొక్క సింహరాశికి అధిపతి సూర్యుడిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు చెప్పొచ్చు. అలానే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు అని చెప్పొచ్చు. ఈ యొక్క భాద్రపద మాసంలో అంటే భాద్రపద మాసం అనగా 4/9/2024 నుంచి 3/10 అనగా అక్టోబర్ 2024 వరకు కూడా మనం భాద్రపద మాసంగా పరిగణించవచ్చు. ఈ యొక్క భాద్రపద మాసం యొక్క నక్షత్రాల యొక్క స్థితిగతులు చూసుకుంటే మాసాధిపతులు మఖాకి రాహు అని చెప్పొచ్చు, పుబ్బాకి కేతు అని చెప్పొచ్చు, అలానే ఉత్తరాకి శని అని కూడా మనం చెప్పొచ్చు. ఉత్తరా నక్షత్రానికి శని అని చెప్పొచ్చు. ఈ యొక్క రాహుకేతువుల యొక్క స్థితిగతులను బట్టి గ్రహాల ఉచ్చస్థితి నీచస్థితిని అనుకూలంగా చూసుకుంటే ఈ 3 నక్షత్రాలకు కూడా గత శ్రావణ మాసంలో ఏ అవరోధాలైతే ఎదుర్కొన్నారో, అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు పాల్గొన్నారో, మానసిక స్థిరత్వం అనేది లేకుండా మనం ఆర్థిక పరంగా నిలదొక్కుకోలేకపోయారో వాటన్నిటి నుంచి ఈ యొక్క భాద్రపద మాసంలో మీరు పూర్తిగా విముక్తులవుతారు. ఈ యొక్క సింహరాశి వారికి సూర్యానుగ్రహం రాహుకేతువుల అనుగ్రహం కూడా పూర్తిగా కలుగుతుంది. ఈ కాలంలో ఈ భాద్రపద మాసం కాలంలో దైవ చింతన కూడా కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళు దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనే సందర్భంలో కొన్ని మిశ్రమ ఫలితాలను కూడా అనుభవించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఏ పనిని మొదలుపెట్టినా పోయిన నెలలో ఏ పని అయితే పూర్తి కాలేదు అని మనం నిరుత్సాహంగా ఉంటూ మన బాధని మనం ఎప్పుడైతే దిగమింగుకుంటున్నామో అలాంటి పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకతగా ఈ నెలలో మీకు పూర్తిగా అనుకూలత ఉంటుంది. రాజకీయపరమైన పనులు పూర్తిగా నెరవేరుతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగి మనకి ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉంటుందో, ఏ సబ్జెక్ట్ అయితే ఇది నేను చదవలేను అనుకుంటారో అది పూర్తిగా న్యాయం చేయగలిగే పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి సూర్యానుగ్రహం కేతు అనుగ్రహం
పూర్తిగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి శుక్రానుగ్రహం కొద్దిగా, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి, శుక్రానుగ్రహం లేక ఉన్నది కాబట్టి నల్లటి ద్రాక్షకాయలని మనము ప్రతి శుక్రవారం కూడా విధిగా మనకు దగ్గర ఉన్న అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ వీళ్ళకి దానం చేయటము, అలానే పెన్నులు కానీ పుస్తకాలు కానీ దానం చేయటం ఈ యొక్క సింహరాశి వాళ్లకు చాలా ఉత్తమమైన పనిగా మనం చెప్పుకోవచ్చు. శుక్రుడికి సంబంధించిన ధ్యానం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి యొక్క ఇది ఏంటంటే ఒక రకమైన వీళ్ళు యుగోతో ఉంటారు. ఈ యుగో ఎందుకు వస్తుందంటే నేనే గొప్ప, నన్నే గుర్తించాలి, నాదే పై చేయి అనే విధంగా ఉంటారు. అలాంటి సందర్భాలలో మనం బాగా సంపాదించిన డబ్బులను పూర్తిగా నిలబెట్టుకోలేని ఆవశ్యకత కూడా ఉంటుంది. కాబట్టి ఈ ధనానికి అధిపతి కుబేరుడు కాబట్టి ఈ కుబేరుడికి అనుకూలత ఉండేది శుక్రగ్రహం కాబట్టి ఈ శుక్రగ్రహం లక్ష్మీదేవతా స్వరూపం కాబట్టి మనం శుక్రగ్రహానికి చేసుకుంటూ శుక్రగ్రహాన్ని అనుకూలతను పొందుతూ శుక్రగ్రహానికి సంబంధించిన కొన్ని మంత్రాలను చేసుకుంటూ మనం శుక్రగ్రహ అనుకూలతను కలిగి ఉంటే ఈ యొక్క సింహరాశి వాళ్లకు చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం గతంలో చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు పూర్తిగా ఆరోగ్యం నుంచి కుదుటపడతారు, ఆరోగ్యంలో నుంచి ముందుకెళ్ళిపోతారు. ఈ విధంగా ఈ శుక్రుడి యొక్క ధ్యానం ఓం శ్రీయై నమః అని చదువుకోవచ్చు, లేదంటే ఓం శ్రీమాత్రే నమః అని కూడా చదవచ్చు, ఓం శ్రీ లలితా దేవతాభ్యా నమః అని కూడా చదవచ్చు. కొంతమంది మాంసాహారాలు తినేవాళ్ళు దయచేసి ఈ సింహరాశి వాళ్ళు యొక్క శుక్రవారం రోజు మాంసాహారాన్ని నిషేధించి పూర్తిగా అమ్మవారి యొక్క మంత్రాన్ని చదివి ఉపవాసం ఉండగలిగితే ఖచ్చితంగా మీకు మంచి జరిగిద్దని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవటం కోసం మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.